హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ శారీ కుచ్చుల్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది నార్మల్ నీడిల్తోనూ అలాగే మగ్గం వర్క్ నీడిల్తోనూ ఎలా స్టిచ్ చేసుకోవాలో రెండు విధాలుగా చూపిస్తాను. ఇది నార్మల్ నీడిల్ కన్నా మగ్గం నీడిల్తోనే ఫాస్ట్గా అవుతుంది. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా స్టిచ్ చేసుకోండి. ఈ శారీ కలర్ ఎల్లో అండ్ గ్రీన్, ఈ రెండు కలర్స్ దారాన్ని ఇప్పుడు మంచానికి నేను చూపిస్తున్న విధంగా చుట్టుకోండి. ఫస్ట్ కోల్ చివరన ఇలా గ్రీన్ కలర్ దారాన్ని ముడివేస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ దారంతో అల్లుతున్నాం కాబట్టి ఇది రెండు మంచంల పొడవు అంటే 6 ఫీట్ పొడవు ఇలా చుట్టుకోండి. ఇలా చుట్టుకునేటప్పుడు రౌండ్ షేప్ వచ్చేలా చుట్టుకోండి. మిడిల్లో ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ అంటే 8 వచ్చేలా కాకుండా 0లా. ఇప్పుడు ఇటువైపు నుంచి అటువైపుకి తిప్పాం కదా, మళ్ళీ అదే డైరెక్షన్లో ఇలా 6 టైమ్స్ చుట్టుకోండి. అంటే ఈచ్ సైడ్ ఇటువైపు అటువైపు 6 దారాలు రావాలి. ఇలా 6 లైన్స్ వచ్చాక ఎక్కడైతే స్టార్టింగ్ చుట్టుకున్నామో అక్కడే ముడివేసి దారాన్ని కట్ చేసుకోండి. ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని సార్లు చుట్టుకోండి. ఇలా 6 లైన్స్ థ్రెడ్ని ఒక చివరన ముడివేసి ఒక అట్టాక్ కానీ పేపర్ కానీ చుట్టుకోండి. నేను ఇలా ఈ పేపర్కి చుడుతున్నాను. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీనికి చుట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 టైమ్స్ దారాన్ని పోసి ఈ చివరిని ఆ చివరిని కలిపి ముడివేసి దీనికి చుట్టేసుకోండి. ఇలా నేను ఒక 8 టైమ్స్ చుట్టుకున్నాను. ఇంకా కావాలంటే మళ్ళీ ఇంకోసారి చుట్టుకోవాలి. ఫస్ట్ ఒక 8 టైమ్స్ అయితే చుట్టుకోండి. ఇలా చుట్టేసిన తర్వాత ఇప్పుడు ఎల్లో కలర్ దారాన్ని సింగిల్ మంచానికి చుట్టుకోవాలి. ఎందుకంటే అది కుచ్చుల కోసం కాబట్టి ఇలా ఒక చివరన ముడివేసి సేమ్ సర్కిల్ షేప్లో రౌండ్గా చుట్టండి. ఇలా దారం అయిపోయేంత వరకు చుట్టండి. దీని కౌంటింగ్ అంటూ ఏమీ ఉండదు కుచ్చులకు. ఈ దారం మొత్తం అయిపోయిన తర్వాత ఈ మందం సరిపోవట్లేదు అనిపించినప్పుడు ఇంకొక హాఫ్ దారాన్ని చుట్టుకోండి. ఈ చుట్టిన దారంతో 16 to 18 కుచ్చులు వస్తాయి. ఇప్పుడు నేను చూపించిన డిజైన్కి 2 ఇంచ్కి ఒకసారి కుచ్చు వస్తుంది. సో ఇది సరిపోతుంది. ఇప్పుడు నేను ఇలా దారం అయిపోయేంత వరకు చుట్టేసిన తర్వాత ఫస్ట్ ఏ కోల్కి అయితే చుట్టానో అదే కోల్కి చుట్టేసుకోవాలి. నేను ఒక్క దారమే పోసాను, నాకు ఆ మందం సరిపోతుంది. వన్ సైడ్ ఎటైనా సరే ఇటు సైడ్ నేను ఇలా 1 ఇంచ్ వెడల్పులో గమ్ని దారాలన్నిటినీ అతుక్కునేలా ఇలా గమ్ పెట్టాను. ఇలా 1 ఇంచ్ వెడల్పులో గమ్ పెట్టిన తర్వాత ఇది ఆరడానికి ఒక 5 minutes విడిచిపెట్టిన తర్వాత ఇది ఆరిపోతుంది. 5 minutes తర్వాత ఈ 1 ఇంచ్ని సరిగ్గా సగానికి అంటే హాఫ్ ఇంచ్కి కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా సరిగ్గా మిడిల్కి ఇలా పట్టుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే రెండు చివర్ల గమ్ వస్తుంది. సో దారాలు అనేటివి చిక్కులు పడవు. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక అట్టాక్ కానీ డబ్బాకు కానీ చుట్టుకోండి. చుట్టుకునేటప్పుడు ఈ దారాన్ని అనేది ఇట్లా ఒడి తిప్పండి, లేకపోతే చిక్కులు పడుతుంది. ఒడి తిప్పుకుంటూ చుట్టుకునేదానికి చుట్టేసుకోండి. నేను స్కేల్కి చుడుతున్నాను. స్కేల్కి చుట్టిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చివరికి ఇలా ఒక ముడి వేయండి. ఇలా వేసుకుంటే దారం ఊడిపోకుండా ఉంటుంది. ఈ డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి ఉలెన్ సూదితో అయితే ఇందాకలా కుచ్చుల కోసం ఎల్లో కలర్ దారాన్ని కుచ్చులుగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నీడిల్తో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి సగానికి కట్ చేసుకోండి. దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను టూత్ పిక్స్కి నేను చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ కంటే కొంచెం పెద్దగా ఇలా కుచ్చుల్ని ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఇందాకటి దారాన్ని సరిగ్గా మిడిల్ కట్ చేశాను. కట్ చేస్తే ఒకవైపు గమ్ ఉంటుందిగా, ఆ గమ్ వైపు కాకుండా ఇలా థ్రెడ్ ఉన్న వైపు ఇలా నేను చూపిస్తున్నట్టుగా మనకు కావాల్సిన లెంత్లో టూత్ పిక్ని పెట్టి ఇలా జరి దారాన్ని
యూజ్ చేస్తూ ముడి వేసుకోండి. ఫస్ట్ ఒక 4-5 టైమ్స్ టైట్గా ఇలా చుట్టండి. తర్వాత పూలకు అల్లుతాం కదా, అలా ఒక 2-3 ముళ్ళు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో జరిని కిందికి చుట్టండి. చుట్టిన తర్వాత మళ్ళీ ఒక 3 ముళ్ళు ఇలా పూలకు అల్లినట్టు వేసి ఫస్ట్ కొంచెం దారం విడిచిపెట్టిన దారాన్ని ఇప్పుడు ఈ దారాన్ని కలుపుతూ ఇలా 2 ముళ్ళు వేసి దారాన్ని కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకుంటే కుచ్చులు అనేటివి నీట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని కట్ చేయకుండా ఇప్పుడు 3 ఇంచ్ డిస్టెన్స్లో ఇంకొక కుచ్చుని పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో ఫస్ట్ చుట్టండి, తర్వాత ముడి వేయండి, తర్వాత ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో చుట్టుకొని ముడి వేసుకోండి. ఇప్పుడు రెండింటిని సమానంగా పెట్టుకొని ఫస్ట్ కుచ్చుని కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల దారం అనేది చిక్కులు పడదు, ఎక్కువ దారం అనేది వేస్ట్ కాదు. మిగతావి కట్ చేసేటప్పుడు ఇప్పుడు ఈవెన్గా పెట్టి కట్ చేసాం కాబట్టి మళ్ళీ సమానంగా కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇంకొక కుచ్చు కోసం టూత్పిక్ కన్నా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఒక 2-3 సార్లు చుట్టి ఇలా 2-3 సార్లు ముడి వేయండి. ముడి వేసి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో దారాన్ని చుట్టేసుకోండి. మళ్ళీ ముడి వేసి ఇప్పుడు ఫస్ట్ విడిచిపెట్టిన దారానికి ఇప్పుడు ఈ దారాన్ని ఇలా 2 ముళ్ళు వేసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 టూత్పిక్స్ని ఇలా సమానంగా పెట్టుకొని వీటి మధ్యలో దారాన్ని ఇలా సమానంగా కట్ చేయండి. ఇలా కట్ చేస్తే కుచ్చులు అనేటివి ఇలా సమానంగా వస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో చివరి దాకా చుట్టేసుకోండి. లాస్ట్కి కూడా ఇలా కొంచెం దారం ఉంటుంది, ఆ దారాన్ని కూడా టూత్పిక్ కన్నా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో తీసుకొని చుట్టేసుకోండి. ఇప్పుడు ఇది కూడా ముడి వేసిన తర్వాత ఈ 2 టూత్పిక్స్ని సమానంగా పెట్టుకొని మధ్యలోకి సరిగ్గా కట్ చేయండి. ఇలా కట్ చేశాక ఇప్పుడు లాస్ట్ కుచ్చుకి గమ్ స్టిక్ చేసి ఉంటుంది కదా, ఈ గమ్ దారాన్ని కూడా ఇలా సమానంగా పెట్టి కట్ చేసేయండి. ఇప్పుడు చివర్లో సమానంగా చేసుకోండి. ఇప్పుడు మిగతా హాఫ్ని మనం అల్లేటప్పుడు యూజ్ చేస్తాం. నార్మల్ నీడిల్తో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. 6 లైన్స్ని ఇలా నీడిల్లోకి ఎక్కించుకోండి. తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా ముడి వేయండి కొంగుకి. ఇలా ముడి వేశాక ఆ ముడిలోకించి ఇలా ఇంకొక ముడి వేయండి. ఇలా ముడి వేస్తే మొగ్గ నీడిల్తో స్టిచ్ చేసినట్టుగా వస్తుంది. ఇప్పుడు ఒక డ్రమ్ బీడ్ని ఎక్కించుకోండి. ఇది స్మాల్ సైజ్ డ్రమ్ బీడ్. దీన్ని ఎక్కించిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈ బీడ్ ఎంత డిస్టెన్స్లో ఉందో అంత డిస్టెన్స్లో ఇలా సూదిని పైకి అనండి. ఇప్పుడు ఈ దారంలోకించి ఇలా ఒక ముడి వేయండి. ఇప్పుడు ఈ ముడి పక్కకి ఇంకొక ముడి వేసుకోండి. కాజాలకు ఎలా కుడతామో అలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముడిలోకించి ఇలా నేను చూపిస్తున్నట్టుగా చైన్ స్టిచ్లా లాగండి. లాగిన తర్వాత ఇప్పుడు మనం టూత్పిక్ని తీసేసి ఈ కుచ్చుని ఎక్కించుకోండి. ఇప్పుడు కుచ్చు ఎంత డిస్టెన్స్లో ఉందో చూసుకొని ఆ డిస్టెన్స్లో ఇలా దారాన్ని ముడి వేయండి. ఇలా ఒక ముడి వేయండి. వేసిన తర్వాత దీని పక్కకి ఇంకొక ముడి వేసుకోండి. ఇప్పుడు ఆ ముడిలోకించి ఒక చైన్ స్టిచ్ని ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక డ్రమ్ బీడ్ని ఎక్కించుకోండి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో అంత డిస్టెన్స్లో ముడి వేయండి. ఇలా ఒక 2 ముళ్ళు వేశాక ఇప్పుడు మళ్ళీ చైన్ స్టిచ్ని లాస్ట్ స్టిచ్లోకించి తీసుకొని ఈ చైన్ స్టిచ్లో నుంచి ఇంకొక చైన్ స్టిచ్ తీసుకోండి. ఇలా ఒక 7 చైన్ స్టిచ్ని తీసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా. ఇది మరీ దగ్గరికి లాగకండి, లాగితే ముడిలాగా పడిపోతుంది. కొంచెం లూజ్గానే విడిచిపెడితే ఇలా చైన్ స్టిచ్లా వస్తుంది. ఇలా ఒక 7 చైన్స్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా అల్లండి.
7 చైన్స్ని ఇలా స్టిచ్ చేశాక దీన్ని సమానంగా పెట్టుకోండి. ఇప్పుడు 5 చైన్స్ డిస్టెన్స్ ఎంత ఉందో అక్కడికి మార్క్ చేయండి. మార్క్ చేసి అక్కడ ఇలా దారాన్ని తీయండి. ఇక్కడ లాస్ట్ చైన్లో నుంచి ఇలా తీస్తే అక్కడ నాట్ పడిపోతుంది. ఇలా 2 చైన్స్ ఎక్స్ట్రాగా ఉంటే ఇలా యూ షేప్లో వస్తుందన్నమాట. సేమ్ డిస్టెన్స్లో కాకుండా ఒక 2 చైన్స్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి అది యూ టైప్లో వస్తుంది అల్లిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ అక్కడ దాని పక్కనే ఇంకొక ముడి వేసి ఇలాగే సేమ్ 7 స్టిచ్ని అల్లి 5 చైన్ స్టిచ్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో అంత డిస్టెన్స్లో ఇక్కడ ముడి వేయండి. మళ్ళీ ఇంకొక చైన్ని కింద కొంగుకు తీసుకోండి. ఇలా ఒకసారి ముడి వేసిన తర్వాత ఈ ముడిలోకించి ఒక చైన్ని లాగండి. లాగి ఇక్కడ నుంచి మళ్ళీ కాజాలు ఎలా కుడతామో అలా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఈ చైన్లో నుంచి దారాన్ని ఇలా లాగుతూ పైన ఇలా సూదికించి కిందికి దారం వచ్చేలా ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మనం ఒక 10 టైమ్స్ అంటే ఈ 7 చైన్ స్టిచ్ అనేది ఫిల్అప్ అయిపోతుంది. ఇలా 10 టైమ్స్ అన్నాక ఇప్పుడు కింద 2 చైన్స్ ఉన్నాయి కదా, ఆ 2 చైన్స్లో మిడిల్ దాంట్లోకించి ఇలా ఒక ముడి వేయండి. తర్వాత ఇప్పుడు పక్కన ఈ 7 చైన్స్కి కూడా కాజాలు కుట్టుకున్నట్టు ఇలా కుట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక 5 చైన్స్ని ఇలా అల్లండి. 4 and 5 ఇలా 5 చైన్స్ స్టిచ్ చేసిన తర్వాత ఈ లాస్ట్ చైన్లోకించి ఇప్పుడు 5 చైన్లో ఉంది కదా, ఆ లాస్ట్ చైన్లోకించి మళ్ళీ ఒక 7 చైన్స్ని ఇలా స్టిచ్ చేయండి. 4 5 7 అల్లిన తర్వాత ఇక్కడ మనం 10 చైన్స్ని అల్లాం కదా ఫస్ట్ రింగ్కి, అందులో 5 చైన్స్కి బ్యాక్కి అంటే మిడిల్కి సరిగ్గా మిడిల్కి ఒక చైన్ని తీసుకొని అక్కడ ఇలా ముడి వేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ 7 చైన్స్కి ఒక 10 టైమ్స్ ఇలా కాజాలకు కుట్టినట్టు కుట్టేయండి. ఈ 10 టైమ్స్ కుట్టేటప్పుడు ఒక 5 టైమ్స్ కుట్టిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న గోల్డ్ బీడ్ని ఎక్కించుకోండి. ఈ గోల్డ్ బీడ్ ఎక్కించిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి ఇంకొక 5 చైన్స్ని. ఈ పూస ఎక్కించిన తర్వాత ఇంకొక 5 చైన్స్ని అల్లుకోండి. ఇప్పుడు 5 చైన్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ 5 చైన్స్లో కింది 5 చైన్స్లో లాస్ట్ చైన్లోకించి ఇలా ముడి వేయండి. ముడి వేసిన తర్వాత ఈ లాస్ట్ దానికి ఇంకొక 5 చైన్స్ వేసుకుంటే మనకు కావాల్సిన డిజైన్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇంకొక 5 చైన్స్ని దీంట్లోకించి తీయండి. 5 అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కింది దాంట్లోకించి దారాన్ని ముడి వేయాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలోకించి ఇలా దారాన్ని ఇలా అని కిందికి అనండి. ఇప్పుడు వెనకాల వైపు ముడి వేసుకుంటే మనకు కావాల్సిన డిజైన్ అనేది రెడీ అవుతుంది. ఇదే ప్రాసెస్లో రిపీట్ చేసుకుంటూ వెళ్తే ఈ డిజైన్ రెడీ అవుతుంది. ఇప్పుడు మొగ్గ నీడిల్తో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మొగ్గ నీడిల్తో ఇప్పుడు మనం సూత్తో అల్లిన దానికన్నా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ డిజైన్కి నేను యూజ్ చేస్తున్న నీడిల్ 0.75 mm. ఈ సూదులు అనేటివి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. కావాలంటే కామెంట్ చేయండి, లింక్స్ ఇస్తాను. ఆల్రెడీ నేను మొగ్గ నీడిల్తో సగం వరకు స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా స్టిచ్ చేయాలో చేస్తాను. దారం చివరన ముడి వేసి కొంగు కిందికించి ఇలా దారాన్ని ఇలా లాగండి. లాగి ఇలా ఓ చైన్ స్టిచ్ వేయండి. ఇలా వేసేదాన్ని సింగిల్ చైన్ స్టిచ్ అంటారు. ఇప్పుడు ఇదే చైన్ స్టిచ్లోకించి ఇంకొక చైన్ తీసుకొని ఇలా డ్రమ్ బీడ్స్ని ఎక్కించుకోవాలి.
ఇప్పుడు ఈ చైన్లోకి నుంచి ఈ డ్రమ్ బీడ్ని ఇలా తీసుకోవాలి. ఈ బీడ్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా బీడ్కి ఒక ముడి వేయండి. ఇలా ముడి వేస్తే బీడ్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు బీడ్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఆ డిస్టెన్స్లో ఇలా ఒక సింగిల్ చైన్ స్టిచ్ వేయండి. వేసిన తర్వాత దీని పక్కనే ఇంకొక చైన్ స్టిచ్ వేయండి. ఇలా వేశాక ఇప్పుడు ఒక 4 చైన్స్ని ఇలా తీసుకోండి. ఇది కుచ్చు కోసం అన్నమాట. ఈ 4 చైన్స్ తీసాక ఈ 4 చైన్స్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో అక్కడ ఒక సింగిల్ చైన్ ఇలా వేయండి. ఇప్పుడు దీని పక్కనే ఇంకొక చైన్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఈ లాస్ట్ చైన్లోకించి ఇంకొక చైన్ని ఇలా లాగండి. లాగిన తర్వాత దీంట్లోకి ఒక డ్రమ్ బీడ్ని ఎక్కించుకోండి. ఈ బీడ్ ఎక్కించిన తర్వాత బీడ్కి ఇలా టైట్గా ముడి వేయండి. వేసాక బీడ్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో అంత డిస్టెన్స్లో ఇలా పర్లుకి మెజర్ చేసి అక్కడ ఒక సింగిల్ చైన్ స్టిచ్ వేయండి. ఇలా సింగిల్ చైన్ స్టిచ్ వేసాక ఇంకొక చైన్ స్టిచ్ వేసి దీని పక్కనే దగ్గరికి ఇలా చైన్ స్టిచ్ వేయండి. ఇలా 2 చైన్ స్టిచ్ వేసాక ఒక 7 చైన్స్ని అల్లండి. ఇలా 7 చైన్స్ని 7 అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా సమానంగా పెట్టుకొని 5 చైన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మార్క్ చేసుకోండి. అక్కడ ఇలా నేను చూపిస్తున్నట్టుగా ముడి వేయండి. ఒక 2 చైన్స్ ఎక్స్ట్రాగా ఉంటుంది డిస్టెన్స్ కాబట్టి కింద ఇలా యూ షేప్లో వస్తుంది. దీని పక్కనే ఇంకొక చైన్ స్టిచ్ తీసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్నాక ఇక్కడ నుంచి మళ్ళీ 7 చైన్స్ని తీసుకోండి. 3 4 5 6 అండ్ 7. ఇప్పుడు క్లాత్ని ఇలా రివర్స్ చేయండి. ఇక్కడ 2 చైన్ స్టిచ్ వేసాం కదా, దీని మిడిల్లో ఇలా సూదిని గుచ్చి మళ్ళీ ఒక చైన్ స్టిచ్ని తీసుకోండి. ఇలా ఒక చైన్ స్టిచ్ తీసాక ఫ్రంట్ సైడ్ తిప్పుకోండి. ఇప్పుడు ఈ 2 7 చైన్ స్టిచ్ని స్టిచ్ చేసాం కదా, ఈ రెండింటిని కలుపుతూ ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సూదికి ఇలా మెలక తిప్పండి. దారాన్ని ఇలా తిప్పండి. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ తిప్పి ఇలా ఈ చైన్స్లో నుంచి ఒక చైన్ని లాగి ఈ మూడింటిని కలుపుతూ ఇలా లాగండి. దీని హాఫ్ డబుల్ క్రష్ అంటారు. అంటే డబల్ చైన్ స్టిచ్లో సగం అన్నమాట. ఇలా ఒక 8 టైమ్స్ ఇలా హాఫ్ డబల్ చైన్ స్టిచ్ని వేసుకోండి. ఈ స్టిచ్ చేసేటప్పుడు సూదికి ఖచ్చితంగా ఇలా దారాన్ని ఒడి తిప్పాలి. అలా తిప్పితేనే ఇలా నీట్గా వస్తుంది. సింగిల్ చైన్తో అయితే అంత నీట్గా రాదు. ఇలా డబల్ చైన్ స్టిచ్ని ఒక 8 స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు 8 స్టిచ్ చేశాక ఇందాకలా కింది వైపు 2 చైన్ స్టిచ్ని కుట్టాం కదా, వాటి మిడిల్లో ఇంకొక డబల్ చైన్ స్టిచ్ని లాగండి. ఇప్పుడు ఈ డబల్ చైన్ స్టిచ్ని లాగిన తర్వాత క్లాత్కి ఒక సింగిల్ చైన్ని ఇలా స్టిచ్ చేసుకోండి. సింగిల్ చైన్ స్టిచ్ చేశాక ఇక్కడ నుంచి మళ్ళీ 7 చైన్స్ని ఇలా అల్లండి. 7 చైన్స్ అల్లిన తర్వాత ఈ 7 చైన్స్ ఎంత డిస్టెన్స్ ఉందో ఇలా క్లాత్కి పెట్టుకొని 5 చైన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మార్క్ చేసి అక్కడ సింగిల్ చైన్ని స్టిచ్ చేసుకోండి. అంటే ఒక 2 చైన్స్ బ్యాక్కి ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటే కిందికి ఇలా యూలా కనిపిస్తుంది. ఇలా ఒక చైన్ వేశాక దీని పక్కనే ఇంకొక చైన్ వేయండి. ఇలా వేశాక సేమ్ ఇందాకట్టాగానే రివర్స్ తిప్పి ఒక 7 చైన్స్ని స్టిచ్ చేసుకోండి. 1 2 3 4 5 6 అండ్ 7. ఇలా 7 లాగిన తర్వాత ఈ లాస్ట్ సింగిల్ చైన్లో నుంచి ఇలా సింగిల్ చైన్ని ఇలా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేశాక
ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి తిప్పుకోండి. తిప్పిన తర్వాత చైన్కి ఇలా దారాన్ని ఇలా తిప్పి ఇలా డబల్ చైన్ స్టిచ్ని వేసుకోండి. ఇలా సూదికి దారాన్ని ఇలా పైకించి కిందికని ఈ హోల్లోకించి ఇలా దారాన్ని చైన్ని లాగుతూ ఇప్పుడు ఈ 3 దారాలని కలుపుతూ ముడి వేసుకోండి. ఇలాగే ఒక 4 చైన్స్ని అల్లండి. ఒక 4 అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 7 చైన్ స్టిచ్ని ఇలా అల్లుకోండి. ఇలా 7 అల్లిన తర్వాత ఈ ఫస్ట్ 8 చైన్స్లలో సరిగ్గా సగానికి అంటే ఇక్కడ నుంచి 4 చైన్స్ లెక్క పెట్టండి. 8 చైన్స్ కాబట్టి 4 చైన్స్ లెక్క పెట్టి ఆ లాస్ట్ మిడిల్లోకించి ఇలా ఒక చైన్ని ఇలా లాక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ తిప్పుకొని ఇప్పుడు ఈ 7 చైన్స్ కూడా ఇలా డబల్ చైన్ స్టిచ్ని వేసుకోండి. ఒక 4 హాఫ్ డబల్ చైన్ స్టిచ్ని ఒక 4 ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోండి. ఇలా ఒక 4 స్టిచ్ చేసిన తర్వాత దీనికి ఒక గోల్డ్ బీడ్ని యాడ్ చేయాలి. ఈ బీడ్ ఇందులోకి ఎక్కించాక బీడ్కి టైట్గా ఇలా ఒక చైన్ని లాగండి. తర్వాత మిగతా 4 చైన్ స్టిచ్లని వేసుకోండి. ఇలా చైన్కి దారాన్ని ఒడితిప్పి ఇలా డబల్ చైన్ స్టిచ్ని ఒక 4 టైమ్స్ ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాకలా కింది దానికి స్టిచ్ చేసిన ఈ 4 చైన్ స్టిచ్లలో లాస్ట్ దాంట్లోకించి ఇలా ఇంకొక డబల్ చైన్ స్టిచ్ వేసి తర్వాత కింది దానికి ఇంకొక 4 స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా 4 స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కింద 2 చైన్ల మధ్యలోకించి ఇలా చైన్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఈ చైన్ స్టిచ్లోకించి ఇంకొక చైన్ని లాగి ఇక్కడ ఈ 2 మిడిల్స్లోకించి ఈ దారాన్ని ఇలా లాగితే నాట్ పడిపోతుంది. మీరు కంటిన్యూగా అల్లాలనుకుంటే ఇదే దారానికి ఇంకొక 6 లైన్స్ దారాన్ని ముడివేసి కంటిన్యూగా అల్లండి. మళ్ళీ గోల్డ్ బీడు కుచ్చు ఎక్కించడానికి ఒక 4 చైన్స్ మళ్ళీ గోల్డ్ బీడు తర్వాత ఇలా స్టిచ్ చేసుకోండి. నేను తర్వాత కొంగుని నార్మల్ నీడిల్తో స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా ముడి వేస్తున్నాను. ఈ హాఫ్ వరకు ఊలన్తో అల్లాను కదా, ఇప్పుడు ఇంకొక హాఫ్ నీడిల్తో ఎలా అల్లాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ దారాన్ని కట్ చేసేయండి. ఇక్కడ కుచ్చు కోసం విడిచిపెట్టిన గ్యాప్లో కుచ్చుని కుట్టుకుంటే ఈ డిజైన్ రెడీ అవుతుంది. ఇప్పుడు కుచ్చు కోసం విడిచిపెట్టిన ఈ 4 చైన్ గ్యాప్లో ఈ దారాన్ని ఇలా స్టిచ్ చేసుకోండి. గమ్ వైపు ఉన్నదాన్ని దీని లోపలికి ఇలా అని మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ చూసుకొని అక్కడ ఇలా పట్టుకోండి. ఇప్పుడు నార్మల్ నీడిలోకి జరిదారాన్ని ఎక్కించుకోండి. ఇప్పుడు ఒక ముడి వేయండి. ఇక్కడ ఇంకొక ముడి వేసిన తర్వాత ఇప్పుడు కుచ్చుని సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా ముడి వేసాక కుచ్చుని సరిగ్గా సమానంగా కట్ చేసుకోండి. ఇలా సమానంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు మిగిలిన దారాన్ని ఇలా పావించి వెడల్పులో చుట్టుకోండి. ఇలా పావించి వెడల్పులో చుట్టాక ఇప్పుడు పైన ఒక 2-3 దారాలకు ఇలా ముడి వేసి మళ్ళీ ఈ కుచ్చులోకి మిడిల్కి ఇలా కుచ్చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని కట్ చేసేయండి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ అనేది ఇలా వస్తుంది. ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.